ఏంటి ఇంతసేపు? ఆకలి దంచేస్తోంది. రా కూర్చో. అక్క భోజనానికి వెళ్తుంటే తన్ని మనతో పాటు భోంచేయమని పిలిచాను. తను రావడానికి ఇబ్బంది పడి క్యాంటీన్కి వెళ్ళిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరొకసారి అక్కని భోజనానికి పిలుస్తారా? సారీ, తనతో కలిసి భోంచేయడానికి నాకు కూడా ఇబ్బందే. ఎవరెవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళని భోంచేయని. రూతర్, వడ్డించు. ఒక పంచి, నువ్వు వెళ్ళి మీ అక్కతో భోంచే. నా కంపెనీకి రూతర్ ఉన్నాడుగా. నిజంగానా? ఇందులో ఏముంది? మీ సిస్టర్తో భోంచేయాలని నీకు ఉంటుంది కదా. అవును, అక్కతో కలిసి భోంచేసి చాలా కాలం అయింది. నిజంగా వెళ్ళా? దీనికి ఒట్టేసి చెప్తారా ఏంటి? వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ సో మచ్. నేను వడ్డించి వెళ్తాను. అలా వెళ్ళిపోయిందేంట్రా? వెళ్ళమంది మీరేగా. వెళ్ళమంటే మాత్రం అలా వెళ్ళిపోతారా? నిజంగా వెళ్ళనని అడిగితే వెళ్ళమని రెట్టించారుగా. అరే, మాట వరుసకి ఏదో చెప్తాంరా, అంత మాత్రాన వెళ్ళిపోతారా? బాగుంది. ఏంట్రా బాగుండేది? తను చేసింది అస్సలు బాలేదు. నేను బాగుంది అంది మీ వరస చూసి. బాగా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. పొసెసివ్ కాదు, గాడిద గుడ్డు కాదు. మరి లవ్వా? లవ్ లేదు, గివ్వు లేదు. మరెందుకిలా గిలగిలా కొట్టేసుకుంటున్నారు? మనిషికి ఆ మాత్రం విలువ ఇవ్వతారా? నేను రోజు తనతో కలిసే భోంచేస్తున్నా. అలవాటు పడిపోయాం కదా. పైగా తను రావడం ఆలస్యమైనా వెయిట్ చేశా. తనేమో వాళ్ళ అక్క కోసం వెళ్ళిపోయింది. మేడంకి విలువ తెలుసు గనకే మీతో భోంచేయడానికి వచ్చారు. లేకపోతే అట్నుంచటే వాళ్ళ అక్కగారితో వెళ్ళి మనకు ఫోన్ చేసి చెప్పుండేది. ఇప్పుడు కూడా మేడమే వెళ్తా అనలేదు, మీరే వెళ్ళమన్నారు. ఏదో అన్నానులే, అందుకని. పోనీ వెళ్ళి మేడంని తీసుకురామంటారా? వద్దొద్దు. సరే, మేడం వడ్డించి వెళ్ళరు, భోంచేయండి. నాకు ఆకలిగా లేదు. ఇందాక మేడం వచ్చినప్పుడు ఆకలి దంచేస్తుందన్నారుగా. ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది. మీకెందుకు ఆకలి చచ్చిపోయిందో నాకు అర్థమైంది. ఎందుకు? మేడం మీతో భోంచేయకుండా వెళ్ళిపోయిందని అదో లాంటి ఫీలింగ్ ఓవైపు, మరోవైపు భయం. భయమా? నాకెందుకురా భయం? ఇందుగాని మీరు బెదిరించి పారిపోయేలా చేసినందుకే తను మీ ముందుకు రావడానికి, కలిసి భోంచేయడానికి ఇబ్బంది పడుతూ రానన్నారు. మీరు అదే ఇబ్బందితో కలిసి భోంచేయడానికి వద్దన్నారు. మీ భయం ఏంటంటే మీరే ఇందుగారి పెళ్లి విషయంలో విలన్ అన్న నిజం ఇందుగారు చెప్పేస్తారనే భయం. తొక్కలో నాకేంట్రా భయం? నాకేం భయం లేదు. అలాంటి సందర్భం వస్తే నేను చూసుకుంటా. మరైతే తినండి. మనుషులంటే లెక్కలేదు. వెళ్ళిపోయి బాగా తింటూ ఉంటుంది. తాళి కట్టకుండా గొడవ చేస్తాను, ఆ తర్వాత అతను తాళి కడతాడు అని నేను చెప్పింది పచ్చి అబద్ధం. నువ్వు అసలు పెళ్లి పీటల మీదకే రాకుండా వాడితో కలిసి పారిపో. ఏంటి దేవకి, పూర్తిగా నీ గురి ఆటలో కూడా తప్పినట్టుగా ఉంది. నీ చూపులు చురుగ్గానే తగులుతున్నాయి నాకు, కానీ గురి చూసి కొడుతున్నావు. ఒకటి కూడా నీ గురి ప్రకారం వెళ్ళి గుచ్చుకోవడం లేదు. ఏమైంది దేవకి, ఎందుకింత చిరాగ్గా ఉన్నావు? ఇందాక రామచంద్ర ఆయనకు ఫోన్ చేశారు. దేని గురించి? పండక్కి కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ మనందర్నీ కూడా రమ్మన్నాడు. అన్నాడు. అనుకున్నా పండగొచ్చింది, ఇంకా పిలుపు రాలేదేంటా అని. అనుకున్నట్టే పిలుపు వచ్చేసిందన్నమాట. గొర్రెతోక బెత్తెడైనా హడావిడి మాత్రం జానడు బారెడు చేస్తాడు. అమ్మా, నా బాధ వాళ్ళు చేయబోయే పండగ గురించి కాదు. మరి దేని గురించి? ఆ రామచంద్ర పండగ కాగానే కూతురికి అల్లుడికి తొలిరేయి ముహూర్తం పెట్టమని చెప్పాడు. ఆహా, అసలకే ఎసర పెట్టాడన్నమాట. నువ్వేమో ఇక్కడ నీ మొగుడుతో
6 నెలల దాకా వాళ్ళకి ముహూర్తాలు పెడితే ఆరిష్టం దోషం అని నానా నాటకాలు ఆడావు. మీ ఆయనేమో ఆ మూఢనమ్మకాలన్నీ మీతోనే పెట్టుకోండి, నేను వాటిని నమ్మను, వీళ్ళకి ముహూర్తాలు పెడతాను అని ఇంతకు ముందే చెప్పాడు. ఇప్పుడు మీ ఆయనకి తోడు ఆ రామచంద్రయ్య ఒకడు తయారయ్యాడు. ఇప్పుడు మనం ఎంత వద్దని మొత్తుకున్నా ముహూర్తాలు పెట్టి తీరుతారు కదా. నా బాధ కూడా అదేనమ్మా. అసలు ముందు వాళ్ళని పండక్కి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక గొడవ చేసేయాలి దేవకి. అమ్మా, మనం దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా సగం తప్పు చేస్తున్నాం. ఇప్పుడు మనం చెడగొట్టాల్సింది పండగ కాదు, ఆ తొలిరే ఈ ముహూర్తాన్ని. ఆ నందు మధు ఇప్పటికే బాగా పాలు నీళ్లలాగా కలిసిపోయి సఖ్యంగానూ సంతోషంగానూ ఉన్నారు. ఇప్పుడు గనక ముహూర్తం పెట్టామంటే కొంప కొల్లేరవుతుంది. ఇదే కదా ముందు నుంచి నేను చెప్తుంది. అదిగో పులి ఇదిగో పులి అంటున్నావు. ఇప్పుడు పులొచ్చే టైం అయింది. ఇప్పుడు ఏం చేస్తావు దేవకి? ఇదొక్కటి సమస్యల్ని పరిష్కరించమంటే ఆటలాడుకుంటుంది. అరే భలే గురి చూసి కొట్టావే. ఇందాకటి నుంచి ఆ తొలిరే ఈ ముహూర్తాన్ని చెడగొట్టడం ఎలా అని ఆలోచిస్తూ మంచి ఆలోచన తట్టక నా గురి తప్పుతుంది. ఇప్పుడు మంచి ఆలోచన తట్టడంతో గురి కరెక్ట్గా కుదిరింది. ఏం చేస్తావు దేవకి? వాళ్ళ తొలిరేయి ముహూర్తాన్ని ఎలా ఆపుతావు? నేనాపడం కాదు, ఆ మధుయే వద్దు అనేలా చేస్తాను. అదేంటి? అదొద్దనేలా ఎలా చేస్తావు దేవకి? అదెలా కుదురుతుంది? చూస్తూ ఉండు. ఏంటో సంపు గారు, నా పేరు చాలా చక్కగా ఉంటుంది. మీరు దాన్ని కుదించి సంపు సంపు అని అంటుంటే అదోలా ఉంది రూతర్ గారు. కావాలంటే మీ పేరును నేను పూర్తిగా పిలుస్తాను, కానీ మీరు మాత్రం నన్ను రూత్ అని పిలవాలి. ఎందుకలా? ఏమిటోనండి, మీరు నా పేరు రూత్ అని పలుకుతుంటే మధ్యలో వీణలు మోగినట్టుంటుంది. ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. ఏదో ఒక విధంగా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకునేలా చెప్పాలని నా ప్రయత్నమంతా. దేని గురించి? మన గురించి. మన గురించా? అవును. అసలు ఈ ఆఫీస్లో వాల్ క్లాక్ ఉంది చూస్తారా? దాని బ్యాటరీలో అర్జెంటుగా మార్పించాలి. ఏమైందండి? బ్యాటరీలు వీక్ అయిపోయాయా? వీక్ అయితే సంతోషించేవాణ్ణి. అవి స్పీడ్గా తిరిగేంత హెవీ పవర్ ఉన్నట్టుంది. చూడండి, అప్పుడే టైం అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున నేను ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని చూసేంత వరకు క్షణాలు యుగాల గడుస్తాయి. ఎందుకలా? ఇప్పటికీ అర్థం కాలేదా? ఏంటన్నయ్య, మీ బాస్ ఎప్పటికైనా తెమ్లారా లేదా? 1 గంట ముందే బయలుదేరాలని ముత్తుకున్నాను కూడా. రెగ్యులర్ టైం చేసేశారు. ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తారు మేడం. ఏంటి సాంప్రదాయని? రేపు పండక్కి పర్చేసెస్ అయిపోయాయా? ఆ మేడం, కొత్త సంవత్సరం అప్పుడే కొనేశాను. 1 నిమిషం కాల్ మాట్లాడేసి వస్తాను. హలో అల్విని. అన్నట్టు పండక్కి ఏంటి స్పెషల్? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదండి, ఇంటి పట్టునే. పండక్కి మనం కలిస్తే బాగుంటుంది. పండక్కి ఎలా కలుస్తామండి? సెలవు కదా. సే లవ్వే అయినా కలవాలంటే కలవచ్చు. సాంప్రదాయని, పండక్కి మీరు కూడా తప్పకుండా మా ఇంటికి వచ్చేయాలి. నేనా? ఎందుకంత ఆశ్చర్యం? మీరు రండి, కలిసి పని చేసుకుందాము. పరిచయాలు పెరుగుతాయి కదా. మేడం నన్ను కూడా పిలుస్తారు.
ఎంచక్క నేను సంపుకి లైన్ వేసుకోవచ్చు. ఇంకేంటన్నయ్య మీ పర్చేసింగ్ అయిపోయిందా? అయిపోయినట్టేనమ్మా. ఇంకేంటి విశేషాలు? అమ్మా, నాకేదైనా చెప్పడం మర్చిపోయారా? కరెక్ట్ అన్నయ్య, సరిగ్గా గుర్తు చేశారు. ఆ వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్వాయిస్ రిసీవ్ అవ్వలేదు, అదొకసారి కనుక్కోండి. అలాగేనమ్మా. ఇంకేదైనా చెప్పడం మర్చిపోయారా? ఇంకేం లేదన్నయ్య. ఏం లేదా? ఏం లేదు. బాగా గుర్తు చేసుకోండి, ముఖ్యమైన విషయం మర్చిపోయి ఉంటారు. అలాంటిదేం లేదే. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. దివ్య చెప్పవే. నేను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ బాస్ వాళ్ళ ఇంటికి. నేను రేపు అక్కడికి వచ్చేస్తాను, కలిసి పండగ చేసుకుందాం. మిమ్మల్ని ఇన్వైట్ చేశారా? నన్ను ఇన్వైట్ చేయకపోతే మా బాస్ బతుకు బస్ స్టాండే. అసలు ఆయనకి నేను లేకపోతే బతుకే లేదు. నేను లేకపోతే ఒక్క చిన్న పని కూడా చేసుకోలేరు. అసలు అంతెందుకు, నేను గాని ఒక్క నిమిషం కంటి ముందు కనిపించకపోతే రూతర్ని చూడని కళ్ళెందుకు అని తన 2 కళ్ళు పొడి చేసుకుంటాడు తెలుసా. ఇంకో విషయం చెప్పనా, ఆయనకు పేరుకే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, కానీ ఆయన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నేనే. ఆయన కాళ్ళు కూడా నా అడుగుజాడలో నడవాల్సిందే. అసలు నేను లేకపోతే పండగేంటి, జీవితమే లేదు. రూతర్, రండి రండి, మీ గురించి మాట్లాడుతున్నాను. అమ్మయ్య వచ్చేసారా? ఇప్పుడైనా వెళ్దామా? బాయ్ మేడం. బాయ్ సార్. బాయ్. సార్, మేడం గారు పిఏని పండక్కి పిలిచారు. ఓ అవునా? అయితే నువ్వు వచ్చేస్తా. రావద్దు. అదేంటి సార్ అంత మాట అనేసారు? అంటే ఏం లేదా, ఇన్నాళ్ళు నువ్వు నాకు లెఫ్ట్ రైట్ గా ఉండి నీ అడుగుజాడల్లో నేను నడిచి ఏదో అలా బతికేస్తున్నాను, అంతేనా? నిన్ను చూడకపోతే కళ్ళు పొడి చేసుకోవాలనిపిస్తుంది. అసలు నువ్వు లేకపోతే బతుకే లేదు. అలా ఇక బతకొద్దు అనుకుంటున్నా, అందుకే నువ్వు రావద్దు. ఊరుకోండి సార్, అలవాటు పడ్డ ప్రాణం, తర్వాత తట్టుకోలేరు. నేను వచ్చేస్తా. వద్దంటున్నానుగా. మేడం పిఏని పిలిచారు, మీరు పిలవరా? అసలు మీకు సిగ్గులేదా అన్నయ్య? మీరాయన వద్దు అంటుంటే అలా బతిమాలుకుంటున్నారు. అది అలా అడుగు. ఏంటి అడిగేది? మీరేం మీ పియ్యని పిలవక్కర్లేదు. అమ్మా, మీరు కూడా పిలవలేదు. అసలు సిగ్గుందా అన్నయ్య మళ్ళీ అడుగుతున్నారు? మన ఇంట్లో పండక్కి మిమ్మల్ని ఎవరు పిలవాలి? పియ్యగా రావాల్సిన కర్మ మీకేంటన్నయ్య? పండక్కి మా అందరితో కలిసి ఉండండి, రండి జాలీగా ఎంజాయ్ చేద్దాం. అది మాటంటే మా చెల్లెలు బంగారం. రే అతి చేయకురా, ఇందాక నువ్వు మాట్లాడింది మొత్తం విన్నా. వీణ్ నా గురించి ఏమన్నాడు తెలుసా? అబ్బా మీరు ఊరుకోండి, సరదాకి సీరియస్కి తేడా తెలియదు మీకు. ఆయన అంతేలే అన్నయ్య. ఏమండి పదండి, ఇప్పుడైనా వెళ్ళి షాపింగ్ చేద్దాం. అయితే వీణ్ణి రమ్మను. చూసారా, నేను లేకపోతే షాపింగ్ కూడా చేయలేకపోతున్నారు మీరు. షాపింగ్ చేయడానికి కాదురా, బ్యాగ్స్ మోయడానికి ఒకడు కావాలిగా. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సల్ట్. ఇప్పుడు కాదు, పండక్కి చెప్తాం ఈ సంగతి. రూతర్ ఫైర్ అంటే చూపిస్తా. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే బాధ
పచ్చదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే రందడేది లేదే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా ఇది కళ్ళు తెగ మండిపోతున్నాయిరా బాబు అమ్మా మంట భరించలేకపోతున్నాను అమ్మా ఏం మంటరా బాబు మండుతాయి అయ్యో ఎందుకు మంటావు ఊరంతా భోగి మంటలేసుకుని భోగి నీళ్లు పోసుకుంటుంటే నువ్వేమో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు మండకేం చేస్తాయి మండుతాయి ఇంకా నిప్పులు పోసుకుంటే పేలిపోతాయి ఒరేయ్ చచ్చు పుచ్చు పిచ్చి వెదవా ఊరంతా వేసిన భోగి మంటల పొగకి కళ్ళు మండి నేను చస్తుంటే నువ్వు నా మీద పడి ఏడుస్తావేంట్రా అబ్బా మంట కన్న తల్లి అవస్థ పడుతున్నా నీ కనికరం కూడా లేదేమిట్రా కన్న కొడుక్కి నువ్వేమైనా చేసుంటే కన్న తల్లివని కనికరం ఉండేది నువ్వు నాకేం చేశావు కన్న తల్లిని పట్టుకుని అంత మాట అంటావా నువ్వు నవమాసాలు మోసి కన్నాన్రా నిన్ను ఆ మోసావులే నవమాసాలు ఆ 9 నెలలు నీ కడుపులో నేనెంత నరకం చూశానో నాకే తెలుసు ఆ? సరిగ్గా పడుకోవడానికి కూడా చోట్లేదు నీ కడుపులో ఇలా ముడుచుకుని పడుకోవాలి లోపలంతా చీకటి ఒక ఏసీ లేదు లైట్ లేదు ఆ చీకట్లో ఉక్కపోతగా ఉన్నా అడ్జస్ట్ అయి పడుకుందామంటే నీ కడుపులో దాచుకున్న కుట్రలన్నీ నేరాలు ఘోరాలు ప్రోగ్రాం లాగా వినపడుతూనే ఉండేవి అది భరించలేక చెవులు మూసుకుని పడుకుందామని చెవులు మూసుకుని అలా కునుకు వేశానో లేదో మామిడికాయలు చింతకాయలు నిమ్మకాయలు అని కిలోలు కిలోలు పులుపుకాయలు తిని నా నెత్తిని పడేసేదానివి ఆ పులుపుకి నా ఒళ్ళంతా పులిసిపోయేది ఆదివారం అయితే 1 కిలో బిర్యానీతో పాటు 1 కోడి సగం మేక నా నెత్తినొచ్చి పడేవి ఇన్ని టార్చర్లు పడి నేను బయటకొస్తే నువ్వు నాకు ఏం చేశావు నేనేం చేయలేదురా నీకు ద్రోహం చేశావు నేనేం ద్రోహం చేశానురా ఏం చేసావా నీ కూతురికి మాత్రం కోటేశ్వరం నుంచి పెళ్లి చేశావు అలాగే నాకు ఓ కోటేశ్వరాల నుంచి పెళ్లి చేయాలి కదా పేరు మాత్రం పెట్టావు కోటి అని కోటి ఏరియాలో పిక్ పాకెట్ కొట్టేవాడినయ్యో నాకంటే మరీ అంత బాధపడకురా నీకు మంచి రోజులు వస్తాయి ఏంటి వచ్చేది మోకాళ్ళ నొప్పులు వచ్చాయి తెల్ల వెంట్రుకలు వచ్చాయి యూత్ అని మేనేజ్ చేయడానికి తెల్ల వెంట్రుకలకు రంగు మోకాళ్ళ నొప్పుల్ని నడకతో స్టైల్ గా మార్చి నడవలేక చస్తున్నాను నువ్వు మాత్రం పెళ్లి చేయు నాకు ఒరే ఈ పండగ కానివరా నీకో మంచి సంబంధం చూస్తాను నువ్వేం చూడొద్దు నేనే చూసుకుంటాను నా దాయి దాయి నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు ముద్దుగా అద్దనా గంధమే తనువంతా ముట్టుకో వేలికి ఉంగరం తొడిగి
అలా చూస్తున్నారేంటి రూతర్ గారు? గారెలు పండుగ పూట తినాలి కానీ పేరు చివర చేర్చకూడదు. అయ్యో, నేను గారె అనలేదు, గారు అన్నాను. గారాలు పోవలసిన దానివి. గారు అంటే బాగోదు. రూతర్ గారు అని కాకుండా రూత్ అని పిలవండి. రూతా? యా, రూత్ అంటే యూత్లా ఉంటుంది కదా. అయ్యో, మీరు రెప్ప వేయకుండా అలా చూస్తూ మాట్లాడకండి. రెప్ప వేయకపోవడం నా తప్పు కాదు. మీ అందమే రెప్ప వేయనీయడం లేదు. ఇంత అందంగా పుట్టడం మీ తప్పు. మీరలా మాట్లాడకండి, నాకేదోలా ఉంది. ఏదోలాంటి? ఏంటోనండి, ఆ ఫీలింగ్ ఇప్పుడే కొత్తగా పరిచయం అవుతుంది. అయితే పడ్డట్టే. అంటే అంటే అదే కొత్త ఫీలింగ్లో పడ్డారా అంటున్నా. అసలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మీరు పండగొచ్చినట్టు లేదు, పండగే వచ్చినట్టుంది. పండగ నాడు కొత్త అల్లుడికి మామగారి చేత్తోనో బావమరిది చేత్తోనో తలంటి స్నానం చేయించాలి. ఇక్కడ నేను ఒక దత్తపుత్రుణ్ణి, ఈ ఇంటికి పెద్ద కొడుకునే ఉన్నాను. ఆయనకు బామద్దులు లేదని చెప్పి ఇలా పండగ పూట సింపుల్ గా స్నానం చేయించేస్తారా? తలంటూ స్నానం చేయించాలంటే అది నేనే చేయిస్తాను. పదండి బావగారు. తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత ఇది బుల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే